నమస్తే వెల్కమ్ టు ద బిజినెస్ న్యూస్ నేను నవీన్ దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి M&M టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అదాని ఎంటర్ప్రైజెస్ మారుతి సుజుకి బ్రిటానియా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి ఇటు అపోలో హాస్పిటల్ బజాజ్ ఆటో LTI మైంట్రీ ఐచర్ మోటార్స్ UPL షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి ఇవాల్టి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు వారితో మాట్లాడదాం శేషు గారు నమస్కారం నమస్తే అండి శేషు గారు ఏంటి ఇవాల్టి మార్కెట్ ఊగిసలాట కనిపిస్తా ఉంది ఏ అంశాలు మార్కెట్ ని ప్రభావితం చేస్తున్నాయి ఎలా ఉండొచ్చు ఆ తర్వాత అంటే మార్కెట్ ని ప్రభావం అంటే పెద్దగా ఏం లేవండి అంశాల పరంగా మనకి అంటే మేజర్ గా చెప్పుకోదగ్గ అంశాలు అంటే ఏమీ లేవు F&O క్లోజింగ్ ఉందన్నమాట అది ఒకటి మార్కెట్స్ లో మార్కెట్ అంటే చెప్పుకోదగ్గ అంశం అంటూ అంటే అదే ఉంది అంతకుమించి పెద్దగా ఏమీ లేదు అంటే డే అంతా కూడా ఎలా ఉందంటే ఇప్పుడు వరకు అసలు మార్కెట్ అక్కడక్కడే ఒక 20-30 పాయింట్ రేంజ్ లో నిఫ్టీ కొనసాగుతూ ఉంది పెద్దగా భారీ మార్పు అయితే ఏమి లేదు ఫ్లాట్ మార్కెట్ అంటామండి దీన్ని చాలా ఫ్లాట్ గా ఉంది ఏదర్ అంటే అట్లా పెరగడము తగ్గడము అట్లా లేదనమాట సో నిన్న చూసాము మనం మార్కెట్స్ లో బాగా సెల్లింగ్ ప్రెషర్ చూసాము సో ఈ రోజు ఫ్లాట్ గా ఓపెన్ అయింది అక్కడ నుంచి డే అంతా కూడా ప్రస్తుతానికి ఫ్లాట్ గానే ఉంది నేను కూడా క్లోజింగ్ విషయానికి వస్తే ఇంకా మనకి ఒక 1 అవర్ లోపలే మార్కెట్స్ క్లోజ్ అయిపోతే పెరగొచ్చు అండి ఇక్కడ నుంచి కొంచెం నిఫ్టీ పెరగడానికి అవకాశం ఉంది అంటే ప్లస్ లోకి వెళ్లే అవకాశం ఉంది గ్లోబల్ క్యూస్ పరంగా గమనిస్తే ప్రస్తుతానికి అంటే ఏషియన్ మార్కెట్స్ దాదాపు అన్ని క్లోజ్ అయిపోయినాయి అన్ని కూడా ఫ్లాట్ గా ఉన్నాయి పెద్దగా మనకి చెప్పుకోదగ్గ భారీ మూవ్ అయితే కనపట్టలేదు ఎక్కడ కూడా అటు యూరోపియన్ మార్కెట్స్ ప్రస్తుతానికి పాజిటివ్ గానే ఉన్నాయి అయితే మార్కెట్స్ పరంగా ఈ విధంగా ఫ్లాట్ ట్రేడ్ గా ఉన్న పరిస్థితుల్లో మనకి మీడియం స్మాల్ క్యాప్ మాత్రం చాలా సెల్లింగ్ అనేది ఎదుర్కొంటున్నాయి నిన్నైతే దాదాపు అసలు గెయిన్స్ లో ఉన్న మీడియం స్మాల్ క్యాప్ స్టాక్స్ లిస్ట్ అనేది లేదనే చెప్పాలి అంటే అన్ని కూడా నష్టాల్లో క్లోజ్ అయ్యాయి ఈ రోజు మాత్రం కొంచెం పర్లేదు అంటే ఈ రోజు కూడా ఎక్కువ డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయి 9,000 అంటే దగ్గర 1,100 స్టాక్స్ డిక్లైన్స్ ఉంటే ఓన్లీ 806 స్టాక్స్ మాత్రమే అడ్వాన్సెస్ ఉన్నాయి అనమాట దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మార్కెట్స్ లో మనకి మీడియం స్మాల్ క్యాప్ లో సెల్లింగ్ ఏ విధంగా ఉందో ఓవరాల్ గా నిఫ్టీ నేను కూడా క్లోజింగ్ విషయానికి వస్తే కొంచెం పెరగడానికి అవకాశం ఉందండి ఈ రోజు కాలర్ ఉన్నారు శంకర్ కాల్ చేస్తున్నారు శంకర్ గారు మాట్లాడండి శేషు గారితో శేషు గారు నమస్కారం అండి నా దగ్గర NCC 5,000 ఉన్నాయండి అప్ ట్రెండ్ ఉంది కదా నాకు డబ్బులు ఏం అవసరం లేదు ఇవి అమ్ముకొని మళ్ళీ కొద్దిగా లో అయిన వాళ్ళకి కొనుక్కోమంటారా అలాగే NHPC ఒక 285 ఉన్నాయి ఇది కూడా అప్ ట్రెండ్ లో ఉంది కదా అమ్ముకొని లో బయింగ్ చేయమంటారా ఉండనిమంటారా అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఎన్నేళ్ళకి సార్ మేము అంటే మీ ఉద్దేశం ఏంటి ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ అడుగుతున్నారా ఇన్వెస్ట్మెంట్ కానీ కొద్దిగా ఇప్పుడు అది హైలో అమ్ముకొని మళ్ళా లో కొనుక్కుందాము అనే ఆలోచన అంతే కరెక్టే అండి ఇది హై అని మీరు ఎగ్జాక్ట్ గా చెప్పగలుగుతారా అదే అది చెప్పలేకుండానే మీ సలహా సార్ అదేనండి అంటే నేనేంటే హైలో అమ్ముకొని లోలో కొనుక్కోవడం అనేది అనే ఈ పదం ఏదైతే ఉందో ఇది ప్రపంచంలో ఎవరు కూడా చేయలేని పని అండి స్టాక్ మార్కెట్ లో ఇది హై అని ఎవరు చెప్పలేరు నేను కాదు మీరు నేను కాదు అసలు ఎవరు చెప్పలేరు ఎవరన్నా చెప్తారు అంటే తప్పే అన్నమాట తప్పే అవుతుంది అయితే ఎందుకు అడుగుతున్నా అంటే ఇవన్నీ కూడా అండి ఇన్వెస్ట్మెంట్ గా మీకు ఒక విధంగా ఆన్సర్ ఉంటుంది ట్రేడింగ్ కి ఒక విధంగా ఆన్సర్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే ఓవరాల్ గా నేను పదే చెప్తూ ఉంటాను NCCని హోల్డ్ చేయండి చాలా మంది 70లో 80లో కొన్న వాళ్ళు 140-150కి వచ్చినప్పటికి అడిగారు మన టీవీల ద్వారానో లేకపోతే యూట్యూబ్ లోనో అడుగుతుంటే వాళ్ళకి ఒకటే చెప్పాను పెరిగింది కదా అని అమ్ముకోవకండి మీరు భవిష్యత్తు చూడండి 3 ఏళ్ళు 4 ఏళ్ళు చూడండి 6-5 ఏళ్ళు చూడండి ఇన్ఫ్రా కంపెనీస్ కి బాగుంటాయి అదే విధంగా ఏం జరుగుతుంది కంపెనీలో ఏం జరుగుతుంది నెంబర్స్ ఎలా ఉంటున్నాయి అదే విధంగా భవిష్యత్ విజన్ అండి దాన్ని ఏమంటామంటే విజన్ మీ భవిష్యత్తు ఒక సెక్టార్ పట్ల మీకు అవగాహన ఉండాలి సో అవగాహన ఉంటే ఖచ్చితంగా మీరు ఉంచుకుంటారు NCCని అయితే హోల్డ్ చేయండి ఇక NHPC పరంగా ఇదేమి ఇక్కడ అద్భుతాలు జరిగిపోయి అటువంటి స్టాక్ అయితే కాదు NCCని మాత్రం మీరు ఎగ్జిట్ NHPCని ఎగ్జిట్ కాండి
నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ గారు చేస్తున్నారు. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి శేషు గారితో, చెప్పండి. నమస్కారం సార్, మీకు కూడా శేషు గారు నమస్కారం సార్. చెప్పండి. హలో నమస్కారం సార్, నా దగ్గర బాష్ 17,600 ఉన్నాయి సార్, ఒక 5 షేర్స్ ఉన్నాయండి. దీన్ని ఇంకో కొన్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నాను, యాడ్ చేసుకోవచ్చా? సెకండ్ పాయింట్ సార్, వాస్వాని ఇండస్ట్రీ ఒకటి, ఉమా ఎక్స్పోర్ట్స్, ఈ రేట్ లో మనం బై చేసుకోవచ్చా 1 year కోసం? నాకు భాష అయితే అర్థమైంది, రెండోది అర్థం కాలేదండి. బాష్ కొన్ని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చా ఒకటి? సెకండ్ సార్, వాస్వాని ఇండస్ట్రీస్ తర్వాత వచ్చి ఉమా ఎక్స్పోర్ట్స్, ఈ రెండు ఇప్పుడు ఫ్రెష్ తీసుకోవచ్చా 1 year కోసం? బాగుందని చెప్పేసి తెలిసింది సార్. అట్లా భాష అయితే యాడ్ చేసుకోండి. తర్వాత అగైన్ మళ్ళీ మీ ప్రశ్నలో రెండో స్టాక్స్ మీరు సరిగా వాహ్వాని అండి. ఓకే, కాల్ కట్ అయినట్టుంది, కంటిన్యూ చేయండి శేషు గారు. భాష విషయానికి వస్తే మీరు ధైర్యంగా మీరు యాడ్ చేసుకుంటూ పోండి. ఇటువంటి స్టాక్స్ మీరు భయపడాల్సిన అవసరం లేదు, కిందకు వచ్చినప్పుడు కూడా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ కాలర్ ప్రవీణ్ కుమార్ చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడండి శేషు గారితో, చెప్పండి. HCC 40లో కొన్నాను, ఉంచుకోమంటారా లాంగ్ టర్మ్ కోసం? ఇంకొకటి లాయిడ్ ఇంజనీరింగ్ వర్క్స్ 58లో కొన్నాను, ఇవి రెండు లాంగ్ టర్మ్ ఉంచుకోమంటారా? లాయిడ్ ఇంజనీరింగ్ చాలా మంది అడుగుతున్నారండి. ఎవరన్నా బయట మీకు చెప్తున్నారా యూట్యూబ్ లో బాగా కొనండి, ఇది మల్టీ బ్యాగర్ అయిపోతుందని? ఏం లేదు సార్. అట్లా ఉంటే జాగ్రత్తగా ఉండండి. అట్లా కానీ హైప్ వచ్చింది అంటే జాగ్రత్తగా ఉండాలి. లాయిడ్ ఇంజనీరింగ్ అనేది ప్రస్తుతానికి అయితే ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ లో ఉంది, ఉంచండి. కాకపోతే ఇది జాగ్రత్త పడి ఎగ్జిట్ కావాల్సిన స్టాక్ అండి. లాయిడ్ ఇంజనీరింగ్ అనేది ప్రస్తుతానికి అయితే ఉంచండి అండి. అప్ ట్రెండ్ లో ఉంది, అప్ ట్రెండ్ కొనసాగవచ్చు. న్యూ హైస్ ను కూడా మనకి దాటుకుంటూ వెళ్లే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇంకొకసారి రివ్యూ చేసుకుందాం, ఎందుకంటే దీన్ని ఇప్పటికి లేటెస్ట్ గా వచ్చిన ఫైనాన్షియల్స్ కాకుండా ఇంకొన్ని రోజులు చూడాల్సి ఉంటుంది, అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందండి. ఇది సస్టైన్ అవుతుందా అంటే రిజల్ట్స్ పరంగా అనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మనకి లాయిడ్ అయితే మీరు హోల్డ్ చేయొచ్చు, నెక్స్ట్ క్వార్టర్ వరకు హోల్డ్ చేయండి. అప్పుడు మళ్ళీ ఒకసారి రివ్యూ మళ్ళీ మనం పరిస్థితిని బట్టి మనం ఉంచాలా తీసేయాలని ఆలోచించవచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు మాట్లాడండి శేషు గారితో. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి సార్. ఇది రైల్ టెల్ అండి. రైల్ టెల్ ఒక 3000 ఉన్నాయి, 100% ప్రాఫిట్ లో ఉన్నాము. అది కంటిన్యూ హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వాలంటారా? ఒకటి అది. రెండోదేమో నేషనల్ ఫెర్టిలైజర్స్ 110 లో కొన్నామండి. అది పెరిగే ఛాన్స్ ఉందా, లేకపోతే లాస్ బుక్ చేయాలా అని? రైల్ టెల్ మంచి ప్రాఫిట్ లో 100% ప్రాఫిట్ లో ఉన్నారు, బుక్ చేయాలా, అంతే కదండి? అవునండి. రైల్ టెల్ పరంగా బాగా మీకు ఈ మధ్య మనకి రైల్వే రిలేటెడ్ స్టాక్స్ అన్ని బాగా పెరిగాయి. అందులో భాగంగా రైల్ టెల్ కూడా పెరిగింది. అఫ్ కోర్స్ దానికి తగ్గట్టుగా అటు మామూలుగా గవర్నమెంట్ కి చెందిన కంపెనీస్ లో మెజారిటీ కంపెనీస్ లో గ్రోత్ ఉండదండి. గ్రోత్ అంటే ఒక 5 ఏళ్ల క్రితం ఎలా ఉంటుందో ఈ రోజుకి ఇంకా తగ్గి ఉంటుంది రెవెన్యూస్. కానీ ఈ రైల్వే రిలేటెడ్ కంపెనీస్ లో ఆ విధంగా లేదు. రైల్వే రిలేటెడ్ స్టాక్స్ లో గ్రోత్ అనేది ఉంది, అంటే ప్రైవేట్ కంపెనీస్ లాగా ఉంది. అంటే ఎందుకంటే ఇంకా వీళ్ళే మొనోపలి ఉంటారు, అంటే వీళ్ళు తప్ప వేరే వాళ్ళు ఆ బిజినెస్ లో ఉండరు కాబట్టి. సో ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతానికి అయితే స్టాక్ అయితే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అండి. ఒక ర్యాలీస్ లో ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ దీనికన్నా అంటే వేరే రైల్వేలోనే ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. ప్రైవేట్ రైల్వే కంపెనీస్ ఎక్స్ మైక్రో రైల్ కానివ్వండి, ఇటువంటి వాటిలో అవి కూడా బాగా పెరిగిపోయినాయి. బట్ అవి ఇప్పుడే కాదు, కొంచెం మీడియం స్మాల్ క్యాప్ అయితే ఈ కరెక్షన్ కొనసాగవచ్చు. కాబట్టి దీంట్లో అయితే మీరు రైల్ టెల్ లో ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. నవీన్ గారు మాట్లాడండి శేషు గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. HCC 40లో కొన్నాను, ఉంచుకోమంటారా? ఇంకా JSW ఇన్ఫ్రా 210 లో కొన్నాను, ఈ రెండు లాంగ్ టర్మ్ ఉంచుకోమంటారా? JSW ఇన్ఫ్రా మీద నేను లాంగ్ టర్మ్ ఉంటే పాజిటివ్ ఉన్నాను. కాకపోతే ఇది ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ స్టాక్, కొంచెం కాదు బాగానే ఎక్స్పెన్సివ్ స్టాక్ అనమాట. JSW దీంట్లో మళ్ళీ 50% బిజినెస్ అంతా కూడా JSW గ్రూప్ నుంచే వస్తుంది. సో మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఉంచండి. మన నెంబర్స్ కూడా బాగానే ఉన్నాయి.
ఉంచండి. తర్వాత హెచ్సిసి విషయానికి వస్తే అంటే చాలా మంది హెచ్సిసి గురించి అడుగుతున్నారు. ఇన్ఫ్రా కంపెనీస్ లో అంటే మిగతా వాటితో పోల్చుకుంటే హెచ్సిసి అంత గొప్పగా అయితే లేదు. అంటే లైక్ మిగతా వాటిదంటే అశోక బిల్డ్కాన్ కావచ్చు, లేకపోతే ఎన్సిసి కానివ్వండి, వీటితో పోల్చుకుంటే అంత గ్రోత్ లేదండి. మెయిన్ అంటే చెప్పాలి అంటే. సో గ్రోత్ అనేది నెక్స్ట్ రానున్న క్వార్టర్ లో బాగుంటే హెచ్సిసిని మనం కంటిన్యూ చేసుకోమని చెప్తాను. ప్రస్తుతానికైతే ఉంచండి, ఎందుకంటే ఇన్ఫ్రా హవా అనేది ఉంటుంది. ఇన్ఫ్రా అట్లీస్ట్ మనకి కొన్ని ఏళ్ల పాటు ఇన్ఫ్రా సెక్టర్ బాగుంటుంది. తర్వాత హెచ్సిసి ఒకప్పటికి ఇప్పటికి పాజిటివ్ అంశాలుగా మాట్లాడుకోవాలంటే డెట్ పరంగా బాగా తగ్గించుకున్నారు. అది చాలా పాజిటివ్ అంశం అనమాట. చాలా పాత కంపెనీ అండి ఇది కూడా. సో మనం కాకపోతే ఏంటంటే గ్రోత్ లేదు అది హెచ్సిసి విషయానికి వస్తుంది. యా, నెక్స్ట్ కాలర్ దయానంద్ రెడ్డి చేస్తున్నారు. దయానంద్ రెడ్డి గారు మాట్లాడండి శేషు గారితో. సార్ నమస్తే సార్, నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను సార్, దయానంద్ రెడ్డి సార్. నా దగ్గర ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి సార్. ఈ రెండు ఇప్పుడు స్లోగా లాస్ అవుతున్నాయి సార్. వీటిని అమ్మేసి ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్, జియో ఫైనాన్స్ కొనుక్కోవచ్చా సార్? ఏషియన్ పెయింట్స్ మీరు అన్నది కరెక్ట్ అండి. ఏషియన్ పెయింట్స్ అండ్ బజాజ్ ఫైనాన్స్ అనుకుంటా, అంతే కదండి? అదే ఏషియన్ పెయింట్స్ విషయానికి వస్తే అండి, ఇక్కడ నుంచి మరింత పడకపోవచ్చు, ఆగవచ్చు. కాకపోతే ఏంటంటే రిటర్న్ పరంగా మనం ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదండి ఇటువంటి స్టాక్స్ లో. బజాజ్ ఫైనాన్స్ విషయానికి వస్తే దాంట్లో కూడా ఏమైంది అంటే, ఒకప్పుడు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఏదైతే వాళ్ళకంటూ ఒక స్టైల్ అంటే బిజినెస్ స్టైల్ అనేది, బిజినెస్ యూఎస్పీ అనేది ఉండేది. అంటే ఇప్పుడు కాదని చెప్పేది ఒక 15 years బ్యాక్ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అయితే లాస్ట్ ఒక 3-4 years లో బాగా కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. చాలా ఎన్బిఎఫ్సి కంపెనీస్ ముందుకొచ్చి సేమ్ అదే వీళ్ళు ఏదైతే బిజినెస్ లో ఉన్నారో ఆ బిజినెస్ ని వాళ్ళు కూడా క్యాప్చర్ చేశారు. సో తద్వారా ఏంటంటే గ్రోత్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు కూడా మనం గ్రోత్ ఆగితే అటువంటి స్టాక్స్ లో మనం ఎగ్జిట్ తీసుకోవాలి. బజాజ్ ఫైనాన్స్ లో జరిగింది అది. కాబట్టి మీరు వెళ్ళొచ్చు. అయితే మీరు ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అడిగారు. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ లో ధైర్యంగా మీరు కొనుక్కోండి. వీటికన్నా ఎక్కువ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. జియో ఫైనాన్షియల్స్ వద్దండి. ఎన్బిఎఫ్సిస్ లో అంటే పెరగొచ్చు. జియో ఫైనాన్షియల్ ఇప్పుడు హాట్ గా ఉంది స్టాక్, అయితే ఇంకా పెరగొచ్చు. బట్ దానికన్నా ఆల్రెడీ ప్రూవెన్ అంటే ఇంకా అది ప్రూవ్ కాలేదండి. అంటే ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ మోడల్ ఏంటి, ఇంకా రెవెన్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా లేవు. ఏదో స్టాక్ పెరిగింది అంతే. అఫ్ కోర్స్ బ్లాక్ స్టోన్ వాళ్ళు వస్తారు, ఇవన్నీ మాట్లాడారండి, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కాకపోతే అల్టిమేట్ గా మనకి రిజల్ట్ రావాలి. సో అది నేను చెప్పొచ్చేది. బట్ ఓవరాల్ ఎన్బిఎఫ్సి లో ఉండాలంటే 5 Star ఫైనాన్స్ తీసుకోండి. లేకపోతే పూనావాలా కూడా వెళ్ళొచ్చు. పూనావాలా కూడా మళ్ళీ స్ట్రాంగ్ అయింది. కాబట్టి ఈ రెండింటిలో మీరు ప్రయత్నించవచ్చు. యా, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి శేషు గారితో. సార్ శేషు సార్ గారికి నమస్కారం సార్, నేను మీ వీరాభిమాని సార్. హలో చెప్పండి అండి. థ్యాంక్ యూ. సార్ తంగమై జ్యువెలర్స్ సార్, ఇది లాంగ్ టర్మ్ సార్, ఒక 10-15 సంవత్సరాలు సార్ నేను ఉంచుకోవాలనుకుంటున్నాను సార్, కొనుక్కోవచ్చా? అదే విధంగా సార్ నా దగ్గర బజాజ్ ఫిన్స్ ఉన్నాయి సార్, 1600లో ఉన్నాయి సార్. అవి అమ్మేసి నేను ఎస్కార్ట్స్ కుబుటో అనే షేర్ ని తీసుకోవచ్చు సార్. లాంగ్ టర్మ్ సార్, మినిమం 10-15 సంవత్సరాలు సార్. అంటే ఇది సంగమై జ్యువెలర్స్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 3000 కోట్ల ఉంది సార్, అందుకనే అడుగుతున్నాను సార్. లాంగ్ టర్మ్ సార్. అంటే మార్కెట్ క్యాప్ తక్కువ ఉందనే కొంటున్నారు అంతేనా అండి? లేదు సార్, రిజల్ట్ బాగానే ఉన్నాయి సార్. 2-3-4 కోట్లు చూశాను సార్, అందువల్ల అడుగుతున్నాను సార్. లాంగ్ టర్మ్ సార్, ఒక 10 సంవత్సరాలు ఉంచుకోగలుగుతాం సార్. నాకు అర్థం కాదు ఏంటంటే అండి, మీరు 10 సంవత్సరాలు అంటున్నారు. 10 సంవత్సరాలకి మీరు వేరే స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అండి. అంటే ఇటువంటి స్టాక్స్ కాకుండా, అంటే అఫ్ కోర్స్ పెరగొచ్చేమో, తంగమాలయి కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే పెరగొచ్చేమో. బట్ వీటికి ఎలా ఉంటుందంటే అండి, సో మీరు తంగమలై దాని గురించి ఒకప్పటికి ఇప్పటికి ఇంప్రూవ్ అయ్యింది కాదంటలేదు. కాకపోతే ఏదంటే ఇవి చిన్న సైజ్ కంపెనీస్ కాబట్టి అంటే వీటికి మార్జిన్స్ ఉండవు, ఫస్ట్ థింగ్ ఒకటి. సో అట్ ద సేమ్ టైం గోల్డ్ ప్రైసెస్ మనకి కంటిన్యూగా ఒక కొన్ని క్వార్టర్లు వీక్ ఉన్నాయనుకోండి,
ఒక 1 year 2 years గోల్డ్ ప్రైసెస్ పడ్డాయి అనుకోండి, ఆటోమేటిక్ గా ఇది కూడా స్టాక్ పడిపోతుంది. ఇది ఎక్కువగా తమిళనాడు బేస్ చేసుకొని అక్కడ లోకల్ గా తమిళనాడులో ఎక్కువ అవుట్లెట్స్ ఉన్నాయి. ఓకే, ట్రై చేయొచ్చు, మీ ఇష్టం అండి అది. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, మీ ఇష్టము. అంటే నేను చెప్పేదంటే మనకి బాగా బిజినెస్ మీద అవగాహన ఉండాలండి. అటువంటి స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. చిన్న స్టాక్స్ లోనే వెళ్ళాలి. ఇటువంటి చిన్న కంపెనీసే రేపు పొద్దున మీకు 5 ఏళ్లకు 6 ఏళ్లకు మంచి మల్టీ బ్యాగర్స్ అయ్యేది. పెద్ద పెద్ద కంపెనీస్ రిలయన్స్ నో లేకపోతే ఇంకోటి కొంటే మీకు ఏం రాదు, అందులో డబ్బులు ఏం రావు. ఇటువంటి కంపెనీ అంటే ఇటువంటి అని కాదు, చిన్న కంపెనీస్ వెళ్ళాలి. బట్ రంగమాలయ పరంగా ఇంప్రూవ్ అయితే అయ్యింది, మీరు చెప్పినట్టుగా ఒకప్పటికి ఇప్పటికి ఇంప్రూవ్ అయితే అయింది. బట్ అట్ ద సేమ్ టైం డిఫరెంట్ డైనామిక్స్ లో చూడాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ పరంగా ఎలా ఉన్నారు, ప్రొఫెషనల్ గా ఉన్నారా, కార్పొరేట్ గవర్నెన్స్ బాగుందా, ఇవన్నీ చూడాలి. కొనుక్కోండి అండి, మీ ఇష్టం, కొనుక్కోవచ్చు. సార్ అసలు లాంగ్ టర్మ్ అనేది ఎన్నేళ్లకు కన్సిడర్ చేయాలి, ఏ స్టాక్స్ బాగున్నాయి అనేది? అంటే లాంగ్ టర్మ్ అంటే అట్లీస్ట్ ఒక మనం 2.5-3 సంవత్సరాలు, 2 నుంచి 3 సంవత్సరాలు పైన హోల్డ్ చేస్తే దాన్ని లాంగ్ టర్మ్ అంటారండి. ఈవెన్ 10 ఏళ్ళకు కూడా హోల్డ్ చేయొచ్చు. కాదు, అట్లా చేయగలిగితేనే రియల్ గా మనీ అనేది మనం చూడగలుగుతాం. అంటే ఇప్పుడు సపోజ్ మీకు టైటాన్ ఉంది. టైటాన్ ఒక 10 ఏళ్ల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? 10 ఏళ్ల క్రితం కొని హోల్డ్ చేసిన వాళ్ళకి మంచి డబ్బులు వచ్చాయి. అయితే అన్ని ఆ విధంగా ఉంటాయంటే కాదండి. అందుకని ఏంటంటే మనం ఫస్ట్ ఆ బిజినెస్ ఏంటి, ఆ మేనేజ్మెంట్ ఏంటి, ఆ బిజినెస్ ని అర్థం చేసుకోవాలి. ఆ సెక్టార్ కి భవిష్యత్తు ఉందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు ఇన్ఫ్రా ఉంది, ఇన్ఫ్రా నెక్స్ట్ 5 ఏళ్ల కోసం ఖచ్చితంగా హోల్డ్ చేయొచ్చు అండి, ప్రతి ఒక్కరు హోల్డ్ చేయొచ్చు. అదే టెక్నాలజీ కంపెనీస్ లో ఉంటే ఆ విధంగా కాదు, మనం ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకోవాలి. టెక్నాలజీలో మీరు ఒక 1 year బ్యాక్ కొని ఉంటే చూడండి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఐటీ కంపెనీస్ అన్ని కూడా ఇబ్బందుల్లో ఉన్నాయన్నమాట. కాబట్టి ఏంటంటే టెక్నాలజీ మారిపోతుంది. అట్లనే బిజినెస్ లో కొన్ని బిజినెస్ లో చాలా మార్పులు వస్తాయి. అటువంటి బిజినెస్ లో ఎప్పటికప్పుడు మనం లైక్ మీడియా ఉంది, మీడియాని అవాయిడ్ చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈవెన్ లెదర్ సెక్టర్ కూడా, లెదర్ అంటే ఫుట్వేర్ అనమాట. లైక్ బాటా ఉంది, బాటా బ్రాండ్ కదా, మంచి కంపెనీ కదా, 10 ఏళ్ళు కొంటాం, ఇప్పుడు కొనేసి 10 ఏళ్ళ వరకు ఉంచుతారంటే ఉపయోగం లేదండి. ఎందుకంటే మరోవైపు కొత్త బ్రాండ్స్ వస్తున్నాయి, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వస్తున్నాయి. సో కాంపిటీషన్ ఎక్కువైపోయింది, కాబట్టి అక్కడ బిజినెస్ తగ్గిపోయింది. సో ఇటువంటి డైనమిక్స్ అండి, ఇవన్నీ ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. యా, నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు మాట్లాడండి శేషు గారితో. నమస్తే అండి. డిజిఆర్ ఎనర్జీ అండి. డిజిఆర్ ఎనర్జీ చెప్పండి. డిజిఆర్ ఎనర్జీ తీసుకున్న 92లో అండి. జొమాటో 107లో తీసుకున్నాను. ఓకే, ఒకటేమో మంచి స్టాక్ తీసుకున్నారు, ఒకటేమో బిజీ అయినా ఫ్రీ ఫాల్ అయిపోయింది, చూసారు కదండి. అదే దానికండి బాగా ఫాలో అయిపోయింది. అదే ఎందుకు పడింది ఐడియా ఉందా మీకు? లేదండి. దీన్ని ఎందుకు పడిందంటే ఐడియా ఉందా స్టాకు? అదే ప్రమోటర్ అమ్మేస్తున్నారండి. ఇప్పుడు ఇది హైలీ స్పెక్యులేటెడ్ స్టాక్ అండి. బీజీఆర్ ఎనర్జీ అనేది హైలీ స్పెక్యులేటెడ్ స్టాక్. ప్రతిసారి సందర్భంలో పైకి వెళ్తుంటుంది, కిందకు వస్తుంది. ఇవన్నీ ఆపరేటెడ్ స్టాక్స్ అంటారండి. అందుకే మిమ్మల్ని అడిగాను ఎందుకు పడిందా అని. ఇటువంటి స్టాక్ జోలికి వెళ్ళాకండి. అదృష్టం బాగుంటే డబ్బులు వస్తాయి, లక్ అనమాట. ఇటువంటివన్నీ కూడా వచ్చాయంటే లక్ అనమాట. ఇది 2008-9లో ఆ టైంలో బ్రహ్మాండంగా పెరిగింది. 800కి వెళ్ళిపోయిందండి స్టాక్. బీజీఆర్ ఎనర్జీ 800కి వెళ్ళిపోయి అక్కడి నుంచి కానీ చూస్తే 20 రూపాయలు 30 రూపాయలకు వచ్చేసింది అనమాట. అంటే 800 నుంచి 20 రూపాయలకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య పెరగడం స్టార్ట్ అయింది. అందరు రీటైల్ ఇన్వెస్టర్స్ బాగా ముందుకు వచ్చారు ఇటువంటి స్టాక్స్ ని పెంచడానికి. బట్ ఇవన్నీ కూడా రిస్క్ అండి. ఇంకా జొమాటో అయితే మీరు ఉంచేసుకోండి, లాంగ్ టర్మ్ వదిలేసేయండి, ఏం కాదు. ఇంకా ఈ రోజు కూడా 8% డౌన్ అయింది. సో అల్టిమేట్ గా రీటైల్ ఇన్వెస్టర్స్ పాపం ఇరుకపోతారు. అందుకే ఇటువంటి స్టాక్ జోలికి వెళ్ళాకనే నేను పదే మొత్తుకునేదండి. సరే, ఓవరాల్ గా బ్యాంకింగ్ సెక్టర్ ఎలా ఉంది? బ్యాంకింగ్ సెక్టర్ గత కొన్ని రోజులుగా మనకి అంత గొప్పగా, అంటే ప్రైవేట్ బ్యాంక్స్ గొప్పగా లేవు, పిఎస్యు బ్యాంక్స్ పర్లేదండి. ప్రైవేట్ బ్యాంక్స్ లో మాత్రం మనకి పార్టిసిపేషన్ లేదు. నేను కూడా ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా కొంచెం బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కాలర్ రాజేష్ చేస్తున్నారు. రాజేష్ గారు మాట్లాడండి శేషు గారితో, చెప్పండి మీ డౌట్ ఏంటో. సరే, కాల్ కట్ అయింది. సార్, మెటల్ స్టాక్స్ ఎలా ఉన్నాయి ఓవరాల్ గా? చాలా ఎక్కువ మంది మెటల్ స్టాక్స్ గురించి అడుగుతా ఉన్నారు ఈ మధ్య.
మెటల్ స్టాక్స్ అప్ ట్రెండ్ స్టడీగా ఉన్నాయండి. మెటల్ స్టాక్స్ లో అప్ ట్రెండ్ లోనే ఉన్నాయి, స్టడీగా ఉన్నాయి. డౌన్ సైడ్ అయితే పెద్దగా లేవు. దాదాపు అన్ని మెటల్ స్టాక్స్ అన్ని కూడా ప్రెసెంట్ అంటే ఈ రోజు కానీ కాదు, ఓవరాల్ గా స్టడీగానే ఉన్నాయండి. యా, కాలర్ ఉన్నారు, రాజేష్ చేస్తున్నారు. రాజేష్ గారు చెప్పండి. శేషు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యా, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, ఎలికాన్ ఇండస్ట్రీస్ హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఎగ్జిట్ అవ్వాలా, కొంచెం చెప్పండి. అంటే మీరు ఆల్రెడీ కొనేసి మంచి ప్రాఫిట్ లో ఉన్నారా? ఎలికాన్ 1000 రూపీస్ లో కొన్నానండి. ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ 233 లో కొన్నానండి. ఎలికాన్ పరంగా ఉంచండి అండి. మంచి కంపెనీ అనేది పవర్ సెక్టర్ లో, పవర్ అంటే సెక్టర్ పరంగా పవర్ సెక్టర్ అనేది బాగుంటుంది. సో అందులో ఎలికాన్ ఇంజనీరింగ్ అనేది చాలా పాత కంపెనీ. సో భవిష్యత్తు పరంగా బాగుంది. మళ్ళీ ఇంకా పడ్డము పెరగడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా కొంచెం మార్కెట్ లో కరెక్షన్ వస్తే ఇటువంటి స్టాక్స్ పడొచ్చేమో. బట్ ఓవరాల్ గా లాంగ్ టర్మ్ పరంగా మంచి కంపెనీనే. తర్వాత ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ గురించి అడిగారు. ఇది కూడా పీవీసీ అంటే పైప్స్ లో ఉందా మీకు తెలిసిందే, చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది కూడా మంచి కంపెనీనేనండి, స్టడీగానే ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ స్టాకే. కాకపోతే ఇక్కడ దీంట్లో మాత్రం మీరు ఎగ్జిట్ కాండి. మంచి అంత బాగున్నా కూడా ఒకటి ఉంది, మెయిన్ ఒకటి కాదు, అసలు ఏంటంటే గ్రోత్ అనేది లేదు ఇందులో. కాబట్టి ఫినోలెక్స్ మాత్రం మీ రేటుకి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ తీసుకోండి. అంటే ఈ రోజుకి కంగారు పడిపోయే స్టాక్ అయితే కాదండి. మీ రేటుకి వస్తే మీరు ఎగ్జిట్ తీసుకొని వేరే స్టాక్ వెళ్ళండి. ఇదే సెక్టర్ లో వేరే స్టాక్స్ ఉంటే వాటికి వెళ్ళండి. ఎందుకంటే ఇది గ్రోత్ ఆగిపోయిందండి, అది ప్రాబ్లం. యా, నెక్స్ట్ కాలర్ సాయి చేస్తున్నారు. సాయి గారు మాట్లాడండి శేషు గారితో. యా, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నా దగ్గర గోద్రేజ్ అగ్రోవేట్, అమర్ రాజా బ్యాటరీస్, నెక్స్ట్ నాట్కో ఫార్మా ఉన్నాయి సార్. అవి ప్రెసెంట్ రేట్ లో హోల్డ్ చేయొచ్చు సార్, ఎగ్జిట్ అవ్వచ్చు సార్. నాట్కో ఫార్మా ఒకటి, అమర్ రాజా బ్యాటరీస్ రెండు తీసుకుందామండి. ఓకే, అమర్ రాజా బ్యాటరీస్ పరంగా ఉంచానండి. ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ లో కొంచెం మేనేజ్మెంట్ పరంగా అంటే సెకండ్ జనరేషన్ పరంగా యాక్టివ్ గా లేరు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు యాక్టివ్ అయిపోయారు. కాబట్టి అమర్ రాజా బ్యాటరీస్ మీద నేను పాజిటివ్ గానే ఉన్నాను. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేయండి. ఇండియాలో కానీ గమనిస్తే బ్యాటరీస్ లో ఎక్సైడ్, అమర్ రాజాను ఒకటో రెండో, అంతకు మించి మా అయితే 3, ఇంకేమీ లేవు కదా. ఎవరైనా ఏది కొనాలన్నా కూడా, అంటే ఏ కార్ కొన్నా ఏది కొన్నా బ్యాటరీ అయితే ఖచ్చితంగా ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి మీరు తీసుకోవచ్చు, అంటే హోల్డ్ చేసుకోవచ్చు. తర్వాత నాట్కో ఫార్మా విషయానికి వస్తే, నాట్కో ఫార్మా పరంగా కూడా నేను పాజిటివ్ గా ఉన్నాను. ఇంకా కావాలంటే కొనుక్కోండి. మళ్ళీ నేను కూడా ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డౌన్ సైడ్ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది, కొనుక్కోవచ్చు. సరే, ఆటోమొబైల్ సెక్టర్ ఎలా ఉంది ఓవరాల్ గా? ఆటోమొబైల్ సెక్టర్ అనేది కూడా బాగానే ఉందండి. ఇంకా చెప్పాలంటే ఇంకా భవిష్యత్తు కూడా బాగుంటుంది. ప్రస్తుతానికి బాగుంది, భవిష్యత్తు కూడా బాగుంటుంది. కాబట్టి ఆటో సెక్టర్ మీద కూడా లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే నేను పాజిటివ్ గానే ఉన్నాను.